ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా బట్టలు ఇయ్యండమ్మా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంధకటాక్షల్బ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం. బాబు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకురండి. త్వరగా తీసుకురండి అమ్మా. ఓం శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః. ఓం గౌరీ అయి నమః. ఓం గణేశ జనన్యై నమః. ఓం గిరిరాజతనుద్భవాయ నమః. ఓం భూమాంబికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గంగాధర కుటుంబిన్యై నమః. ఓం వీరభద్ర ప్రసవే నమః. ఎందుకలా తినేసేలా చూస్తున్నావు? కాసేపు ఆగు, భోజనాలు పెడతారు. అంటే నేను ఆకలితో చూడడం లేదు అదియా, మరి ఆరాధనతో చూస్తున్నాను. అదియా, ఒకటి చెప్తాను. చెప్పు. నువ్వు బ్యూటీ విత్ బ్రెయిన్. ఏమన్నావు? మళ్ళీ అను. అదే బ్యూటీ విత్ బ్రెయిన్ అనే మాటకి నిలువెత్తు రూపం నువ్వు. అంటే ఇవాళ నువ్వు నాకు ఎక్కువ ఎక్కువ అందంగా కనిపిస్తున్నావు ఆద్య. చాలే, అతి చేయకు. అలా పెట్టండి, బాగుంది. పంతులు గారు పూజ చేయండి సార్. అతి చేయడం లేదా అతియా? అతిశయమైన నీ అందాన్ని చూడ్డానికి నా రెండు కళ్ళు చాలక చస్తున్నాను. నీ పని చెప్తానే. బావ స్టూడెంట్ అయితే నా మొగుడు లెక్చరర్. త్వరగా కానివ్వండి సార్. బాగుంది. అబ్బా ఏంట్రామా? ఏంటంటే ఏంటి? మా బావ మాట్లాడే మాటలు వినబడడం లేదా? వినబడుతున్నాయి. బాగా పొగుడుతున్నాడు కదా. ఏయ్, అవతలి వాళ్ళ పెళ్ళాన్ని పొగుడుతుంటే వినడమే కానీ మీ పెళ్ళాన్ని పొగడడం మీకు తెలీదా? ఇంత చెప్తున్నా ఏం తెలియనట్టు అలా నిలబడతారేంటి? పొగడండి, పొగడండి. పొగడాలా? పొగట్టం సీను, ఒకసారి ఇలా రా బ్రో. దేనికి? అబ్బా చెప్తానులే, రా బ్రో. రమ్మా, ఇప్పుడు వస్తాను. వాటర్ 10 minutes.
ఇప్పుడు వస్తా. ఏంటి కో బ్రో ఇలా పక్కకు రమ్మన్నావు? అక్కడే చెప్పొచ్చు కదా. ఏం లేదు బ్రో, నువ్వు ఆద్యని పొగిడే పని పెట్టుకున్నావు కదా. చూసేసావా? నేనే కాదు, రామ కూడా వింది. ఇప్పుడు తనని పొగడమంటుంది. నేను హాకీ ఆడడంలో బెస్ట్ కానీ ఈ అమ్మాయిల్ని పొగడంలో పూర్ బ్రో. అందుకే నువ్వే ఒక 4 లైన్లు రామాని పొగిడినట్టు మంచిగా రాసిస్తే అవి తీసుకెళ్లి రామాకు వినిపించేస్తాను. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది బ్రో. డోంట్ వరీ బ్రో, దానికి అంతలా అడగాల, నేను రాసిస్తాను కదా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. పద. కూర్చోండి. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. బాగుంటుంది. శ్రీను, ఆ? ఏం చేస్తున్నావు? పొగడ్తా దానం చేస్తున్నా. పొగిడ్తా దానం ఏంటి? అన్నం అవసరమైన వాళ్ళకి అన్నం దానం చేస్తే అన్నదానం అంటారు. పొగడ్తలు అవసరమైన వాళ్ళకి పొగడ్తలు రాసిస్తే అది పొగడ్తా దానమే కదా. సరే, ఇప్పుడు ఎవరికి రాస్తున్నావు పొగిడ్తా దానం? శౌర్యకి. శౌర్యక్క? అవును. ఇందాక నిన్ను పొగడ్డం విని రామ తన్ని కూడా పొగడమని శౌర్యని ఫోర్స్ చేసిందంట. అదే శౌర్యకి సబ్జెక్ట్లో పట్టులేక నా చేతులు పట్టుకుని ఓ 10 ముక్కలు రాసివ్వమని బతిమలాడాడు. అందుకే రాసిపెట్టా. దీనిలో మనం ఎక్స్పర్ట్ కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.